హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు దోసకాయ కూర చేయటం ఎలాగో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తాలింపు గింజలు, సరిపడా ఉప్పు, కారం, పసుపు. చాలా సింపుల్ అండి. దోసకాయని మీరు చేదు చూసుకోండి. దోసకాయ కొనేటప్పుడు పైన ఎల్లోగా ఉండేటట్టు చూసి తీసుకోండి. ఈరోజు 4 దోసకాయలు తీసానమాట వండుదామని. దాంట్లో 2 దోసకాయలు చేదు. పిల్లల్ని పంపిస్తే అంతేనండి. మా పిల్లల్ని పంపించాను. ఎప్పుడు నేను వెళ్తే నేను తీసుకుంటాను. మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడు కూరగాయలు. దాంట్లో 2 ఆకుపచ్చ దోసకాయలు వచ్చినాయి, 2 పసుపచ్చి ఉన్నాయి. ఆ 2 ఆకుపచ్చ, 2 చేదు, పుట్ట చేదు అని, మామూలు చేదు లేదండి. మళ్ళీ ఒక్కసారి దోసకాయ పైన నా తోలు బాగానే ఉంటుందండి, టేస్ట్. గింజలు చేదు ఉంటాయి, అది చూసుకోవాలి. మళ్ళీ గింజలు చేదుగా ఉంటే గింజల వరకు తీసేసి అంతవరకు కడిగేసి, మొత్తం కడిగేసి, నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసుకోవచ్చు. దాంట్లో నాకు 2 చేదండి, 2 పడేశాను. ఒకటి మామూలుగానే బాగానే ఉంది. ఒక దోసకాయ గింజల వరకు చేదు వచ్చింది. అది మొత్తం గింజలన్నీ తీసేసి అది మొత్తం కడిగేసి నీట్గా ముక్కలు కట్ చేసి చేయాల్సి వచ్చింది అనమాట. ముందు తాలింపు వేసుకుంటున్నానండి, ఆయిల్ వేసుకొని. నాకు చాలా ఇష్టం దోసకాయలో టమాటా వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇది మీరు రైస్లోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు. తాలింపు గింజలు వేస్తున్నానండి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు తాలింపు కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేను ఇది తాలింపుతో చేస్తున్నానండి కూర. ఆ స్టవ్ వెలిగిందో లేదో ఆ ఎండకి తెలియట్లేదండి అసలు. స్టవ్ బాగా ఎండబడుతోంది మాకు కిచెన్లోకి. అది చూసి చెక్ చేసి చూస్తే వెలుగుతుంది అన్నమాట. నిన్న కార్తీక పౌర్ణమి కదండి, అందరూ బాగా చేసుకున్నారు ఆ పూజ. మేము చేసుకున్నాను. నేనైతే ఉపవాసమే ఉండలేదండి. రోజు పొద్దున్నే 4 లేసేసి స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను, అంతే. దీపారాధన చేసుకుంటున్నా. సాయంత్రం పూట గుమ్మం ముందు దీపాలు పెడుతున్నానండి, అంతేను. ఉపవాసాలు అయితే ఉండట్లేదు ఈసారి. నీరసంగా ఉంటుంది, అందుకని ఒంట్లో బాగుండట్లేదు. థైరాయిడ్ ఉంది నాకు, బాగా చలిగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసానండి. చాలా బాగుంటుందండి కూర మాత్రం, దోసకాయ కూర. ఎందుకంటే దోసకాయలో కొంచెం పులుపు ఉంటుంది కదా, పుల్లగా ముక్క తినేటప్పుడు అసలు చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట దోసకాయ కూర అంటే. సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకోండి. ముందే ఉప్పు, పసుపు వేసుకొని మీరు ఏ కూరైనా సరే సిమ్లో పెడితే మాడకుండా 5 నిమిషాలు దాన్ని బాండీలో పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుందండి. ఏ కూరైనా సరే ముక్క అస్సలు మాడదు, చాలా నీట్గా ఉడికిపోతుంది కూర. ఆ తర్వాత వచ్చి మీరు చక్కగా కారం వేసేసుకోవడమే, సరిపడా కారం వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఈ కూర, మీరు ట్రై చేయండి. టమాటా కూడా వేసుకోవచ్చు, దోసకాయ టమాటా కూర చేయొచ్చు. కావాలంటే ములక్కాయ కూడా వేసుకోవచ్చు. దోసకాయ టమాటా ములక్కాయ కలిపి చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను ఒట్టి దోసకాయతోనే చేస్తాను. దోసకాయను 2 దోసకాయలు, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు తరిగేసి చేశాను అనమాట కూర. మేము ఒక్క పూటే తింటాం భోజనం, అందుకని కేవలం మధ్యాహ్నం వరకు, నైట్ రోజు టిఫినేనండి మేము తినేది. అందుకని ఒక పూటకే కాబట్టి మాకు అది కూర సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఆగి 10 నిమిషాలు ఆగి చూద్దామండి, ముక్కలు ఉడికిపోతాయి.
ముక్కలు ఉడికిపోయినాయండి, కూర ఉడికిపోయింది. ఇంకా కారం వేసేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయిందండి కూర. మీకు ఇలా చేసుకొని చాలా సింపుల్ కూర. చక్కగా బ్యాచిలర్స్ కూడా ఇట్లా చేసుకోవచ్చు కూరలు సింపుల్గా. బయట కర్రీ పాయింట్స్లో తెచ్చుకునే కంటే ఇలా నా ఛానల్లో చూస్తే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు కూరలు. ఇదిగోండి దోసకాయ కూర. ఫస్ట్ దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరుపుకున్నానండి. తాలింపు వేసేసి అన్ని ముక్కలు వేసేసాను. ఉడికిన తర్వాత ముందు ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాలు సేపు వదిలేయాలండి. సిమ్ మీద పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఉప్పు పసుపు ముందు వేస్తే చక్కగా కూర మాడదండి, చక్కగా నీట్గా ఉంటుంది. అది తర్వాత ఏమో ఉడికిన తర్వాత ఇప్పుడే కారం వేసేసాను. అయిపోయిందనమాట. ఇది దోసకాయ కూర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. మీరు ట్రై చేయండి. ఈ కూర చాలా బాగుంటుంది. కావాలంటే దోసకాయలో టమాటాను ములక్కాయ కూడా వేసుకోండి. దోసకాయ టమాటా ములక్కాయ చేసుకోండి. లేదంటే ఇలా సింపుల్గా దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలతో తాలింపు వేసేసుకొని చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. కేవలం 10% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వ్యూస్ కూడా రావట్లేదండి. కొంచెం నా ఛానల్ చూసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్.